थँक्यू सर. आम्ही इथे आलो ना, बस तुमचं सहकार्य केलं, इथून आम्हाला हकलू नका, आम्ही तुमचं सहकार्य थँक्यू सर. आम्ही मान्य करतो, तिकडून हकलतो, इथून आपण हो सर. गेली तर गेली ना यार, बॅटला टेन्शन नाही रे, जरा थोडंसं बॅटला मागा. सोडू मी सोड, मी करतो, सोड तू आता. सोड ना तू, हेलो. हाँ 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 ओ भाई सर थोड़ा सा. हाँ मैं ले रहा हूँ सर తాజా అంశాన్ని చూస్తున్నాం. ముంబైలో జరుగుతున్న భారత్లో తయారీ వారోత్సవంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఓ వేదికపై అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. వేదికపై ఉన్న కళాకారులు, కింద కూర్చుని వీక్షిస్తున్న దేశ విదేశీ వ్యాపార సంస్థల ప్రతినిధులు అనూహ్య పరిణామంతో కంగుతిన్నారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. మంటల్ని అదుపు చేసేందుకు వారంతా ప్రయత్నిస్తున్నారు. ముంబైలో జరుగుతున్న భారత్లో తయారీ వారోత్సవంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఓ వేదికపై అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. వేదికపై ఉన్న కళాకారులు, కింద కూర్చుని వీక్షిస్తున్న దేశ విదేశీ వ్యాపార సంస్థల ప్రతినిధులు అనూహ్య పరిణామంతో కంగుతిన్నారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముంబైలో జరుగుతున్న భారత్లో తయారీ వారోత్సవంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఓ వేదికపై అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. వేదికపై ఉన్న కళాకారులు, కింద కూర్చుని వీక్షిస్తున్న దేశ విదేశీ వ్యాపార సంస్థల ప్రతినిధులు అనూహ్య పరిణామంతో కంగుతిన్నారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. మంటల్ని అదుపు చేసేందుకు వారందరూ ప్రయత్నిస్తున్నారు. ముంబైలో జరుగుతున్న భారత్లో తయారీ వారోత్సవంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఓ వేదికపై అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. వేదికపై కూర్చుని ఉన్న కళాకారులు, కింద కూర్చుని వీక్షిస్తున్న దేశ విదేశీ వ్యాపార సంస్థల ప్రతినిధులు అనూహ్య పరిణామంతో కంగుతిన్నారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. మంటల్ని అదుపు చేసేందుకు వారందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ముంబైలో జరుగుతున్న భారత్లో తయారీ వారోత్సవంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఓ వేదికపై అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. వేదికపై ఉన్న కళాకారులు, కింద కూర్చుని వీక్షిస్తున్న దేశ విదేశీ వ్యాపార సంస్థల ప్రతినిధులు అనూహ్య పరిణామంతో కంగుతిన్నారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. మంటల్ని అదుపు చేసేందుకు వారంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. हाँ भैया अपनी बैग में भर। ముంబైలో జరుగుతున్న భారత్లో తయారీ వారోత్సవంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఓ వేదికపై అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. వేదికపై ఉన్న కళాకారులు, కింద కూర్చుని వీక్షిస్తున్న దేశ విదేశీ వ్యాపార సంస్థల ప్రతినిధులు అనూహ్య పరిణామంతో కంగుతిన్నారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా మిగిలిన వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదని సమాచారం. దేశ తయారీ రంగంలోకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రధాని మోదీ శనివారం భారత్లో తయారీ వారోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 49 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, 68 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇంతటి కీలకమైన కార్యక్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరగడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. अचानक से आग लग गई। अभी आग बहुत भड़क गई है। अभी हम अपनी जान लेके बाहर जा निकल रहे हैं। आग अभी भी जारी है और अभी यहाँ पर मराठीमध्ये मी शेलार साहेब कुठला नेमका प्रोग्राम चालू होता आणि काय झालं? भूमिकेवरती मेक इन इंडिया कार्यक्रम चालू होता. अचानक कार्यक्रम चालू असताना आग लागली. पुरा आता तुम्ही बघत असाल पुरा स्टेज जळत आहे आणि आम्ही आता जीव वाचवला. कशामुळे नेमकी ही आग लागली? अजून काय कारण कळलेलं नाही.